హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ డాటర్స్ ట్రయో. ఈరోజు పటాన్చెరు దగ్గరలో ఉన్న మా చిన్ని ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ 2 మామిడికాయ చెట్లు ఉంటాయి. అయితే వాటికి మామిడికాయలు తెంపుకోవడానికని వచ్చినాం అనమాట. నేను, మా మమ్మీ, మా డాడీ. మామిడికాయల సీజన్ వచ్చినప్పటి నుంచి మా డాడీ వెళ్ళి తీసుకొని వస్తున్నాడు కొన్ని. కానీ ఇప్పటిదాకా ఈ ఇయర్లో ఈ సమ్మర్లో మేము పోనేలేదు. సరే ఎట్లన్నా పోదాము సీజన్ అయిపోయే లోపు అని లీవ్ పెట్టుకొని మరీ వచ్చిన. చూద్దాం మామిడికాయలు ఎట్లా ఉన్నాయి, ఏం సంగతి ఎట్లా ఉంది. లాస్ట్ ఎప్పుడో సంక్రాంతికి పోయి ఉండే అనమాట. చెట్ల పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది, ఎంత పెరిగినాయి చూద్దాము అని వచ్చేసినాం అనమాట. ఇది పొద్దున్న 11:30, 12 ఆ టైంలో. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మంచిగా మామిడికాయ చెట్టు కింద ఈ సిట్అవుట్ ఏరియా లాగా పెట్టుకున్నాము. దాంట్లో ఇట్లా కూర్చోవడానికని ఒక టేబుల్, ఇంకా 2 సోఫాస్, ఇవన్నీ కాంక్రీట్తో చేసినవి, అవి వేయించుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ కూర్చొని తింటూ ఉంటాం అనమాట. తినడం కానీ, కాసేపు మాట్లాడుకోవడం కానీ, ఈవినింగ్ చాయ్ తాగడం కానీ అన్నీ ఇక్కడనే చేస్తాం. ఇంకా ఇదంతా కూడా సైడ్కి ఉన్న చెట్లన్నీ కూడా ఊరికే డెకరేషన్ కోసం అని పెట్టినాము. ఇంకా ఈ 2 మామిడికాయ చెట్లు వచ్చినాయి కదా, పెద్దవి. మేము ప్లాట్ కొన్నప్పుడే వచ్చినాయి ఇవన్నీ. ఇంకా ఇవి 2 ఉన్నాయి కదా అని చెప్పి తీసుకోవడానికి కూడా ఇదొక రీజన్ అనమాట. ఇంకా చూస్తున్నారుగా మీరు, మామిడికాయలు మంచిగా ఉన్నాయి. ఇవి 2 బంగినపల్లి అనుకుంటా. అంటే ఎర్లీగా కోసుకుంటే పచ్చడి పెట్టుకోవచ్చు, కానీ కొంచెం తీయగానే ఉంటుంది. ఇంకా ఈ కొంచెం మంచి సైజులో వచ్చినప్పుడు తీసుకొని కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నామంటే మంచిగా పండుతాయి ఎల్లో కలర్లో. దీనికి ఫర్టిలైజర్స్ కానీ అవి ఏమి వేయలే కాబట్టి మంచిగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ మాత్రం అదిరిపోతాయి. ఇంకా ఆర్గానిక్ అనుకోవచ్చు. నార్మల్గా గొర్రె ఎరువు లేకపోతే ఆకులు ఉంటాయి కదా, అవన్నీ వేస్తాము. ఇక్కడ మీరు చూసినారా అంటే ఇది మన లుక్ అనమాట, ఈ రూమ్ లుక్. ఎదురుగా కొన్ని అరుగులు ఉన్నాయి కదా, మంచిగా విలేజ్ లుక్ రావాలని చెప్పి అరుగులు కట్టించినాము. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, నాయనమ్మ వాళ్ళ ఊర్లో ఇట్లా ఉంటుండే. ఇంకా సమ్మర్ హాలిడేస్లో పోయినప్పుడు మస్తు మజా చేసుకుంటుండే అనమాట. అరుగులు ఎక్కి అక్కడ పండుకొని అట్లా. ఇంకా ఆ ఫీల్ రావాలని అవి కట్టించినాం అనమాట. ఇంకా ఇవి 2 ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఒక 2 years అవుతుంది అనుకుంటా పెట్టి. ఇంకా చిన్న కూరగాయల ముక్కలు కూడా వేసినాం, కొన్ని వంకాయలు, బెండకాయలు, టమాటా, మిరపకాయ అవి. ఇంకా మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫ్రూట్స్ ఇచ్చేవి అనమాట. చెప్తా ఒక్కొక్కటి ఏంటిది అని. ఇది ఒక్కటి మాత్రం గుర్తొస్తలే ఏంటిదో. మేము నర్సరీలో గంగా నర్సరీ పోయి కొనుక్కున్నాము. అక్కడ తెచ్చినప్పుడు వాటికి ట్యాగ్స్ ఇచ్చిండ్రు, కానీ అది వర్షం పడినప్పుడల్లా తడిచిపోయి అది పోయిందనమాట. అన్నీ గుర్తున్నాయి ఏది ఏంటి అని, ఒక్కటి తప్ప. ఒక్కటి మీకు చూపిస్తా. ఇదైతే సీతాఫలము. ఇంకా ఈ బాదం చెట్టు మా ఫేవరెట్. అన్నిటికంటే ఫస్ట్ తెచ్చింది అదే. బాదం చెట్టు కింద నీడ బాగా వస్తుంది అని. ఇంకో మా సపోటా చెట్టుకి 2 బుజ్జి సపోటాలు కూడా వచ్చినాయి. చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు పిందెలు చిన్నగా వస్తాయి, ఇంకా రాలిపోతాయి అనమాట. ఈసారి కొంచెం కాయ సైజ్ పెరిగింది. ఇదేమో ఉసిరికాయ చెట్టు, చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా అది. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో దానిమ్మ చెట్టు ఉంది. ఇది మా బాదం చెట్టు. తీసుకురావడమే కొంచెం పెద్దదే తీసుకొచ్చినాము. ఇంకా చాలా పెద్దగా అయింది. ఫస్ట్ పెట్టడం వల్ల ఇది చాలా పెద్దగా అయింది. దీని కింద నీడ బాగా వస్తుంది, అన్ని కూర్చోవచ్చు అని చెప్పి తెచ్చుకున్నాం అనమాట. తెచ్చిన ఫస్ట్ దాంట్లో ఇదొకటి. ఇక్కడ జామకాయ ఉంది, ఇంక ఇక్కడ మామిడికాయ రకం ఉంది, ఇంకా ఇక్కడ చిన్న చామంతి పూల చెట్లు అవి ఉన్నాయి. ఇది ఇంకొక రకం మామిడికాయ, ఇది కూడా గుర్తొస్తలేదు ఏందో. ఇటు లాస్ట్ ఉన్నదైతే పునాస. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. వస్తుందో రాదో ట్రై చేద్దామని తీసుకొచ్చినాం, కానీ ఇప్పటిదాకా అది చచ్చిపోలే. అట్లా మంచిగా పెరగలే, కాయలు కూడా ఏమి ఇవ్వలే. మేమే సరిగ్గా ఇంకా దాన్ని సెట్ చేయలే అనమాట. ఒక హైట్లో ఉండి దాన్ని సెట్ చేయాలి కదా, అది ఇంకా చూసుకోలే. ఇంక ఇక్కడ పపాయ చెట్టు ఉంది. ఇది ఇలాచీ అనుకుంటా. తెచ్చినప్పుడు ఇలాచీ, మిరియాలు 2-3 తెచ్చినాము, దాంట్లో కలిసిపోయింది. మరి అదే అనుకుంటున్నాం, చూడాలి ఏమన్నా వచ్చినప్పుడు. ఫ్లవర్స్ అట్లా వచ్చినాయి, ఇంకా తెలుస్తుంది. ఇట్లా పాతవే ఉంది చూసినారా, బండలేసి గేట్ దగ్గర నుంచి రూమ్ వరకు ఇట్లా బండలతోనే ఒక పాత్ క్రియేట్ చేసినాము. దారిలో ఈ మామిడి చెట్లు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇందాక పెట్టిన ఫ్రూట్ చెట్లు అన్నీ కూడా రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. ఇది ఇంకా ఎంట్రెన్స్. అరుగులకి వాలీ ఆట వేసినాం అనమాట. మేమే హ్యాండ్తో దగ్గరుండి వేసినాం. ఒక రోజు మొత్తం అదే పట్టింది. ఇంకా ఇక్కడ అష్టచమ్మ మీలో ఎంతమందికి గుర్తుందో కింద కామెంట్ చేయండి. మస్తు ఆడుతుండేది చిన్నప్పుడు సమ్మర్లో మాత్రం. ఊర్లలో వచ్చింది మామిడికాయలు తెంపుకోనిక కదా, ఇంకా వీడియోస్ చాలే అని చెప్పి మామిడికాయలు తెంపుతూ ఉన్నా. ఎంత మజా వస్తుందో ఇట్లా చెట్టుకున్న మామిడికాయలు తెంపి అది చూస్తుంటే ఇక్కడ లేని సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందరకాడికి తెంపి ఇట్లా టేబుల్ మీద పెట్టినాము. ఇంకా మిగిలినవన్నీ కూడా ఇక వేరే 2 మెథడ్స్ యూజ్ చేసినాము అనమాట. చెప్తా మీకు ముందు వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ ఈ చేతికి అందినవన్నీ కూడా తెంపుతున్నాం. మా మమ్మీ కూడా తెంపుతుంది దన్న ఒక్కొక్కటి.
మళ్ళీ టైం పడుతుంది కదా, 2 చెట్లు ఉన్నాయని చెప్పి ఇంకా లంచ్ ముందు ఒకటి, లంచ్ తర్వాత ఒకటి అని ప్లాన్ చేసుకున్నాం. ఇంకోసారి వస్తామో లేదో, ఆల్మోస్ట్ సీజన్ ఎండ్ అయిపోవచ్చింది కదా అని చెప్పి చిన్న చిన్న కాయలు కూడా తీసుకుపోతున్నాం అనమాట. అవి ఇంకా కూరలో వేయనిక, పప్పు చేసుకోవడానికో, మామిడికాయ పులిహోర చేసుకోవడానికో పనికొస్తాయి కదా అని చెప్పి ఇంకా తీసుకుంటున్నాం. వర్షానికి రాలిపోతే వేస్ట్ కదా అని ఇంకా తీసుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇంకో కాయ తెంపుతున్నా చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో ఇట్లా మామిడికాయలు తెంపుతుంటే మంచిగా. నేను, మా మమ్మీ, మా డాడీ ముగ్గురం అదే పనిలో ఉన్నాం ఇక్కడ. ఇంకా నేను వీడియో తీసుకుంటూ కొన్ని తెంపుతా ఉన్నా. మా డాడీ ఇట్లా చైర్ వేసుకొని తెంపుతా ఉన్నాడు అందిన కాడికి. అవి నాకు ఇస్తే నేను పోయి ఆ టేబుల్ మీద పెడుతున్నా. ఇక్కడ కొన్ని చూసినారా, చెట్టు మీదే కొంచెం పండినాయి. అవి ఇంకెంత స్వీట్ ఉంటాయో, ఎంత టేస్ట్ ఉంటాయో, చాలా మంచిగా ఉంటాయి ఇట్లా చెట్టు మీద పండినవి. వాతంటే అవే టైం తీసుకొని పండుతాయి కదా, మనం ఇట్లా ఫోర్స్ఫుల్గా పండియడం కాకుండా. ఇంకా మా డాడీ మా మమ్మీకి ఇస్తుంటే మా మమ్మీ సంచిలో వేస్తుంది. చూడాలి పైన అయిపోయినాక ఇంకా చెట్టు ఎక్కాలన్నమాట. నెక్స్ట్ ప్లాన్ అదే. కనిపిస్తున్నాయి కదా మామిడికాయలు, అవన్నీ కూడా. ఇంత హైట్లో ఉన్న మామిడికాయలను తెంపడానికి అని చెప్పి మేము మొన్న కిసాన్ ఆగ్రో ఒకటి ఈవెంట్ అయినప్పుడు ఇది కొనుక్కున్నాం. మ్యాంగో ప్లక్కర్ అంటది దీన్ని. ఇది కొనుక్కున్నాం అనమాట, యూజ్ అవుతుంది మంచిగా అని. ఇది ఎట్లా అంటే, మ్యాంగో కొమ్మ ఉంటుంది కదా, ఆ కాడలో ఇక్కడ షార్ప్ బ్లేడ్ ఒకటి ఉంటుంది, దాని మధ్యలో ఇరికించినామంటే, ఇరికించినాక ఇట్లా పక్కన ఒక తాడు ఉంటుంది, అది ఇట్లా గుంజితే అది కట్ అవుతుంది అనమాట. ఇంకా కట్ అయ్యి ఫ్రూట్ దాంట్లో పడిపోతుంది ఆ బుట్టల. ఇంకా అంటే కింద పడి పండు ఖరాబ్ అవ్వకుండా అట్లా మంచిగా పనికి వచ్చింది ఇది. హైట్లో ఉన్న వాటికి ఇంకా బాగా యూజ్ అయింది. ఇక్కడ ఫస్ట్లో అలవాటుగానే కొంచెం టైం పట్టింది, కానీ వన్స్ అలవాటు అయినాక మాత్రం మంచిగా అనిపించింది తెంపుతూ ఉంటే. ఇది సైడ్ లేనే లేవు. ఒక చేతిలో కెమెరా పట్టుకొని ఇంకో చేతితో మామిడికాయలు దింపడం అంటే ఈజీ కాదు. వీడియో ఎటు పోతుందో తెలుస్తలేదు. మామిడికాయ ఒక చేతిలో ఒకటి ఉందో ఆల్రెడీ, ఇంకోటి దింపడానికి ట్రై చేస్తుంటే కింద పడుతుంది. ఏదో ట్రై చేసినట్లా. ఇది ఎంతకీ వస్తలేదు చూడండి. ఇంకా మళ్ళీ కింద పడుతుందేమో అని చెప్పి అది కింద పడేసి ఇంకా వేరేది దింపిన అనమాట. ఆకులు మాత్రం గ్రీన్ కలర్లో మంచిగా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో. మామిడి తోరణాలు కడితే కిరాకు ఉంటుంది. మంచి గ్రీనరీ కవర్ అయింది దీంతో. ఇంకా చాలానే కాయలు ఉన్నాయి ఇక్కడ కూడా అంతా. ఇది వేరే చెట్టు, ఇందాక చూపించింది వేరే చెట్టు. రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇంత బుజ్జిగా ఉంది, కానీ కూర చేస్తాము మా మమ్మీది. ఆ కూర మేము ఇవాళ లంచ్లో అదే తిన్నాం. మీకు చూపిస్తా. ప్రస్తుతానికైతే అది మా హార్వెస్ట్ అంత వచ్చినాయి. ఇంకా ప్రాసెస్ అయితేనే ఉంది, కంటిన్యూ చేస్తున్నాము. మెల్లగా వీడియో తీస్తున్నా కదా, తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా చెట్టు ఎక్కుతాయి ఇక నేను. ఇట్లా వేయటట్లేదు. ఇందాక చెప్పిన కదా, మేము మామిడికాయలు దింపడానికని 2 టెక్నిక్స్ వాడినాము అని. ఒకటేమో ఈ మ్యాంగో ప్లక్కర్, ఇంకోటేమో మా డాడీ తెలివేసి ఇట్లా బకెట్కి ఒక తాడు కట్టిండు. అది పై వరకు తీసుకొని ఒక కొమ్మకి ఆ బకెట్ కట్టేసిండు. ఇంకా చేతికి అందిన పండ్లన్నీ కూడా తీసుకొని అందులో వేసేసిండు అనమాట. వన్స్ బకెట్ ఫిల్ అయింది అనుకో, ఆ తాడు యూజ్ చేసి కిందకి దించితే మా మమ్మీ అక్కడి నుంచి ఆ మామిడికాయలన్నీ కూడా అన్లోడ్ చేస్తుంది అనమాట. మంచిగానే అనిపించింది. ఈ తెలివి ఏదో ముందే ఉండుంటే బాగుండు కదా అనుకున్నా నేను. ఇంకా సరే నేను కూడా ఎక్కుతా, మా డాడీ ఒక్కడే ఎంతసేపు అని దింపుతాడు అని చెప్పి నేను కూడా ఎక్కడానికని ట్రై చేస్తున్నా. మళ్ళీ నాకు కూడా ఇంకో బకెట్ కావాలి కదా, బకెట్ అయితే లేదు, మరి ఏం చేద్దాము అని అనుకుంటుంటే ఒక సంచి కనిపించింది అనమాట. ఆ సంచి కూడా నేను ఇట్లా పైకి తీసుకెళ్ళి ఏదన్నా కొమ్మకి ఇట్లా ఎలాడదీసిన అంటే ఇంకా తెంపిన కాడికన్నీ కూడా అందులో వేసేయచ్చు. ఇంకా అది ఖాళీ చేయడానికి మా మమ్మీకి ఇస్తూ ఉండొచ్చు కదా అని అనుకుంటున్నా. మేము రాగానే చాలా పండిన మామిడికాయలు ఇట్లా కింద రాలిపోయి ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఉడతల పనే. ఉడతలు మంచిగా తెంపి తీసుకొని ఇట్లా కొంచెం తిని పడేసినాయి. అదేదో మొత్తం తింటే బాగుండు కదా. ఉడతలు ఇంకా చిలకలు, పిట్టలు ఉంటాయి కదా, అవి బాగానే తింటున్నాయి. ఇంకా మంచిగా అనిపించింది. వాటికి కూడా ఫుడ్ దొరికింది కదా. మామిడికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి, అందరికి ఇష్టమే. ఇట్లా డాడీ బకెట్లు అన్నీ వేసుకుంటున్నాడు. తర్వాత మా మమ్మీకి ఇస్తాడు అనమాట. కింద మా మమ్మీ వెయిట్ చేస్తున్నది ఎప్పుడు ఇస్తాడా అని. ఈ పక్కన రూమ్ ఉంది చూసినారు కదా, అది బాత్రూమ్ అనమాట. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. మా మమ్మీ వీడియో తీస్తుంది, నేను అట్లా తెంపి ఎక్కి పక్కన ఒక సంచి కట్టుకున్నా చిన్నగా, దాని మీద వేస్తున్నా. ఇంక అట్లనే ఆ రూమ్ పైన స్లాబ్ ఉంటుంది కదా, అక్కడ కూడా పెడుతున్నా ఒకటేసారి కలెక్ట్ అయినాక ఇవ్వచ్చు అని చెప్పి.
ఇంకా మా డాడీ నేను ఇద్దరం పని చేస్తామంటే మా మమ్మీ కొంచెంసేపు వీడియో తీసింది. ఇంకా తర్వాత మా మమ్మీకి కూడా ఫుల్ పని ఉండే. నా దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ఎంటీ చేసి ఇవ్వాలి, మా డాడీ దగ్గర నుంచి తీసుకొని ఎంటీ చేసి ఇవ్వాలి. ఇంకా పైన మాకు గైడ్ చేయాలన్నమాట. కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మేము ఏమైనా మిస్ చేస్తున్నామా, మాకు కనిపించకుండా ఇట్లా కొమ్మల మధ్యలో ఉంటాయి కదా, అవి కింద నుంచి కనిపిస్తుంటే మా మమ్మీ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్తుంటే మేము తెంపుతా ఉన్నాం అనమాట. పెట్టెక్కి కోతి లెక్కనే కూర్చున్నాను నేనైతే. ఇక ఎంటీ చేయడం మా మమ్మీ పని అనమాట. ఇక తీసుకొచ్చి ఈ టేబుల్ మీదనే వేసేస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా తర్వాత కార్లో తీసుకుపోవాలి వేరే బస్తాలు వేసి. ఇంకా ఇవన్నీ తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, వాళ్ళకి పంచి ఇంకా మేము కూడా తింటాం అనమాట. కొన్ని రోజులు పండినాక మంచిగా అనిపిస్తున్నాయి కదా. ఈ వెనకాల కనిపిస్తున్న అరటి చెట్లు మంచిగా ఉన్నాయి కదా, గుత్తులుగా భలే ఉన్నాయి. అసలు ఏ ఇంటికైనా సరే గ్రీనరీ కావాలంటే అరటి చెట్లు మాత్రం మస్తు ఇస్తాయి. ఎంత బాగుంటాయో చూడడానికి. అరటి చెట్లు చూడంగానే మంచి ఫీల్ వస్తుంది నాకు. నా ఫేవరెట్ ఇంకా చెట్లల్లో. ఈ అరటి చెట్టు పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. అయితే ఇది పండ్లు వచ్చినాయి. కాకపోతే ఎంత వెరైటీ ఉంటాయంటే, నార్మల్గా అరటి పండ్లలో సీడ్లెస్ ఉంటాయి కదా, ఈ మాకు వచ్చిన దాంట్లో అయితే మొత్తం పండ్లు మొత్తంలో సీడ్స్ ఉన్నాయి. అంటే అడిగితే, ఇది జనాలను అడిగితే ఏమన్నారు అంటే ఇది హైబ్రిడ్ కాదంట. అంటే ఫస్ట్ నేటివ్ అరటిపండు ఏదైతే ఉంటుందో మొత్తం సీడ్స్తో ఉన్న అరటిపండు అంట. పోను మొత్తం హైబ్రిడ్ చేసి దాన్ని సీడ్లెస్ తయారు చేసిండ్రు. కానీ ఇది ఇంకా ద వెరీ ఫస్ట్ కైండ్ ఆఫ్ అరటి చెట్టు అంట. నేను ఇక్కడ విత్ ది హార్వెస్ట్. ఇది మా లంచ్. ఇంకా అప్పటికి 2:30 అట్లా అవుతుండే. ఆల్రెడీ ఇంట్లో వండుకొని వచ్చింది మా మమ్మీ. ఇదే నేను చెప్పిన కర్రీ. పచ్చి మామిడికాయలు ఇంకా ఉల్లిగడ్డ వేసి వండుతుంది. ఏమన్నా ఉంటుందా, పుల్లగా క్రేజీ ఉంటుంది. అది ఇంకా లంచ్కి కూరలు తినుండే. ఇంకా రైస్ ఇక్కడికి వచ్చినాక పెట్టుకున్నాము. మంచిగా అనిపించింది. ఇట్లా చెట్ల కింద కూర్చొని నీడలో మంచిగా తింటుంటే బాగా అనిపించింది అనమాట. ఇది మా ఫేవరెట్ పార్ట్. ఇంకా ఇట్లా చెట్ల కింద కూర్చొని ఈ టేబుల్ ఇంకా సోఫా దగ్గర కూర్చొని తినడం, అంత ఫ్యామిలీ మొత్తం కలిసి. పెరుగు కూడా తెచ్చుకున్నాం. ఒక పచ్చడి మాత్రం మిస్సింగ్. ఇంత మంచిగా తిన్నాక ఒక చిన్న నాప్ వేయాల్సిందే కదా. చెట్టు కిందనే ఇట్లా మంచం వేసుకొని నేను మమ్మీ మంచిగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. కాసేపు వండుకున్నాం. ఇంకప్పుడు మా డాడీ తింటుండి కాసేపు ముచ్చట వేసుకున్నాం. తర్వాత మా డాడీ కూడా కాసేపు అన్నాడు. ఒక ½ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ సెకండ్ చెట్టు మీద స్టార్ట్ చేద్దాం డాడీ అని అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఇది సెకండ్ చెట్టు. ఇక్కడ టేబుల్ ఉంది కదా, దానిపైనే ఉంటుంది అనమాట. ఇది కూడా కాయలు ఆల్రెడీ దీనికి మా డాడీ ఎవ్రీ వీకెండ్ అట్లా తెస్తుండే కాబట్టి దీనికి తక్కువనే ఉన్నాయి కంపారిటివ్లీ. ఇక ఉన్న కాడికి అన్నీ తీసుకుపోదాం, మళ్ళీ వచ్చినప్పటికీ వర్షానికి ఉంటాయో లేవో అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ ఒక కాయని చూపిస్తున్నా కదా, బేసిక్గా ఈ షార్ట్ మాత్రం నా టాటూ షో ఆఫ్ చేయనికనే. బాగుందా. అప్పటికి 3:34 అట్లా అవుతుంది. ఇంకా జల్దీ ఫినిష్ చేద్దాం ఇంకో 1 అవర్లో అని చెప్పి అనుకున్నాం. ఇది ఇక్కడ నుంచి మన రూమ్ నుంచి బయటకు ఎగ్జిట్ కానిక నేను ఇందాక చూపించిన పాత్ ఇదే. లెఫ్ట్ సైడ్లో అన్ని చెట్లు చూపించిన చెట్లు ఉంటాయి. రైట్ సైడ్లో బోర్ వేసినాం అనమాట. ఈ బండలతో ఇట్లా పాత్వే క్రియేట్ చేయడం మన ఐడియానే. బాగుంది కదా. గ్రాస్ కూడా పెట్టేయచ్చు కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది వాటికి. నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేయొచ్చు అనుకున్నాం. ఇది మా గేట్కి ఎదురుగానే ఈ ఆరెంజ్ కలర్ గుల్మోహర్ చెట్టు అనుకుంటా. ఇది బాగుంది కదా. ఇంకా అక్కడి నుంచి వ్యూ చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట. గేట్ దగ్గర నుంచి ఈ లెఫ్ట్ సైడ్లో నుంచి సీదా వస్తే ఇక్కడ ఒక చెట్టు, నెక్స్ట్ ఇంకొక చెట్టు, అటు సైడ్ ఇంకా ముందుకు పోతే బాత్రూమ్ అనమాట. ఇదే మేము కొనుక్కున్న మంచం. లాస్ట్ సంక్రాంతికి కొని ఉండే 1200 పడింది. బాగుంటుంది కదా ఇట్లా చెట్ల కింద. ఇంకా రూమ్ బయట ఆరు బయట ఇట్లా వేసుకొని పండుకోవడానికి మంచి విలేజ్ ఫీల్స్ వస్తుంది కదా అని చెప్పి కొనుక్కున్నాం. యాక్చువల్లీ నవారు మంచం అనుకున్నాం కానీ అది ఎంత ఎతికినా దొరకలే. ఇంకా సరే ఇది కొంచెం అదే లుక్ ఇస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఫైనల్ రౌండ్ ఒకటి వేస్తున్నారు మా డాడీ ఇంకా మా మమ్మీ. ఏమన్నా కనిపించని మామిడికాయలు ఏమన్నా దాచుకున్నాయి అని చెప్పి ఎతికి మరీ తీస్తుండే అనమాట. మరీ హైట్లో ఉన్నాయి, అందడం కష్టం కాబట్టి అప్పుడప్పుడు చెట్టును దులుపుతుండే. ఇక్కడ ఒక చిన్న ఫైట్ అయింది మా డాడీకి మమ్మీకి. ఏదో పుల్ల తీసుకొని ఏదో అంటుంటే మా మమ్మీ ఇట్లా చిరాకులో కొట్టినట్టు చేసిందనమాట. వీళ్ళు టామ్ అండ్ జెర్రీ ఫైట్లు భలే అనిపిస్తాయి. ఇంకా ఒక్క కాయ కూడా వదలకుండా మొత్తం దింపుదాము అని చెప్పి కూర్చున్నాము. ఇంకా ఎతికి మరీ అన్నీ ఎతుకుతుండే అనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్ రౌండ్లో నేను అప్పటికి మొత్తం చెట్టకి అలసిపోయి ఉన్నా అని చెప్పేసి ఇలా రెస్ట్ తీసుకుంటున్నా. ఇంకా వీడియో తీస్తున్నా అనమాట. ఈ మిగిలిన ప్లేస్లో మేము కూరగాయలు కూడా వేసినాం అనమాట. అప్పుడప్పుడు వంకాయలు ఇంకా బెండకాయలు అవి బాగానే వస్తుండే. ఇప్పుడు కూడా వంకాయలు తిని ఒక టైంలో అయితే బోర్ కొట్టింది. ఇప్పుడు ఇంకా అందుకే తీసి పడేసినాము. ఇక్కడ కొన్ని ఉంటే అవి తెంపుతుంది అనమాట మమ్మీ. 4-5
ఇవి తెల్ల వంకాయలు, ఇంకా దాంతోపాటు 2 టమాటాలు అట్లా కొన్ని వచ్చినాయి అనమాట. పచ్చిమిర్చి అవి వేరే చాలా కూడా వేసినాం, కానీ ఇప్పుడు అవేం అంటే అంత ఫ్రీక్వెంట్గా ఏం రామన్నమాట. వారానికి ఒకసారో లేకపోతే మంత్లీ 3 times అట్లా వస్తాం కాబట్టి ఎక్కువ కూరగాయల చెట్లు ఏం బతకలే అనమాట. ఈ వేరేవి అయితే బతికినాయి, ఇంకా వర్షాకాలంలో లేకపోతే సమ్మర్లో అట్లా వారానికి ఒకసారి రావడం వల్ల. ఈ బుజ్జి టమాటో వస్తుంది కదా, ఇది తెంపినా నేను. తెంపి మా మమ్మీకి ఇస్తుండే అనమాట. 2 టమాటాలు, 4 వంకాయలు, 2 పచ్చిమిర్చి. ఇంకా వీటితో ఏం చేసుకోవాలో మిక్స్ వెజ్ కర్రీ చేసుకోవాలేమో. ఇక అక్కడక్కడ చామంతి చెట్లు ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ మంచి సీజన్లో అయితే బాగా వస్తాయి. ఇంకా బంతి కూడా దివాళీ ఆడంతకు ముందు వేస్తే మంచిగా కరెక్ట్ దివాళీ టైంకి మంచిగా వేస్తాయి అన్నమాట బంతి పూలు. ఇంకా ఇక్కడ వేరే చెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఎప్పుడు వస్తాయో ఇవన్నీ ఫ్రూట్స్, ఎప్పుడు ఇస్తాయో, మేము ఎప్పుడు తినాలనో. గంపలు గంపలు ఇవ్వాలి సపోటా. ఇక్కడ ఇప్పటిదాకా మేము ఫుల్గా తిన్నది అని అంటే మామిడి పండ్లు, ఇంకా పపాయ మాత్రం చాలా వస్తుండే, కంటిన్యూస్గా వస్తుండే. ఇక్కడ చూసినారు కదా, ఇది పొడవు పపాయ, ఇంకా లావు రకం కూడా ఉంది. అవి బాగా తిన్నాం పపాయ. మరి రీసెంట్గా ఇది కూడా వచ్చింది, మన మల్బెరీ. చాలా ఫ్రూట్స్ ఇచ్చింది, కానీ ఆ టైంలో మేము ఢిల్లీలో ఉండే కాబట్టి ఎక్కువ తినలేకపోయినాం. ఇది మన మెయిన్ ఎంట్రన్స్, మన ప్లాట్ ఏరియా బయట ఎట్లుంటుంది, రోడ్ నుంచి లుక్ ఎట్లుంటుంది అని చెప్పి తీసిన. ఈ పక్కన బోగన్విల్లే ప్లాంట్ ఉంది కదా, ఇటు సైడు అటు సైడు, అది కూడా నాకు ఫేవరెట్ అనమాట. కొంచెం మంచి ఫ్లవరింగ్ అయినప్పుడు క్రేజీ లుక్ ఇస్తుంది. ఇంకా ఈ గేట్ ఓపెన్ చేస్తే ఇట్లుంటుంది అనమాట ఎంట్రన్స్ వ్యూ ఇది. ఇంకా ఇక్కడ నుంచి రైట్ సైడ్లో కొబ్బరి చెట్టు పెట్టినాము. అది కూడా ఒక మనిషి హైట్ వరకే అవుతుందంట, అప్పటి నుంచే కాయలు ఇస్తుందంట. ఇక్కడ మా కిటి బేబీ పాలు తాగుతున్నాడు, అప్పుడే నిద్రపోయినాడు, లేచినాడు. వాడు లేచిండు అంటే రచ్చనే మొత్తం మట్టిలో ఆడుతాడు. మస్తు అనిపిస్తుంది వాడు ఆడుతుంటే. చిన్నప్పుడు మనం అట్లనే ఆడుకొని ఉంటాం కదా, ఇసుకలో మట్టిలో. ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ ఎవరు ఎక్కువ ఆడతలేరు, కానీ ఛాన్స్ వస్తే మాత్రం మస్తు ఆడతాడు. మామిడికాయలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా మా కిటి లేచి మేము కోక్ తాగుతుంటే చూసి ఇంకా నాకు కావాలి అన్నాడు. కోక్ వాడి ఫేవరెట్ అనమాట. ఎక్కడున్నా కనిపెట్టేశాడు, కనిపెట్టి నాకు కావాలి అంటాడు. ఇంకేమన్నా లెఫ్ట్ ఓవర్ మామిడికాయలు ఉంటే ఎతకండి అని చెప్పి ఛాలెంజ్ ఇచ్చిండే. 1-2 కనిపించినాయి, అవి తెంపనిక ట్రై చేస్తుంది ఇక్కడ గౌతమి. చూద్దాం వస్తాయో రావో. ఇప్పటికి ఎంత ట్రై చేసినా కూడా మిగులుతాయిలే కొన్ని. అప్పటికి సన్సెట్ అవ్వచ్చింది, బాగుంది కదా ఇక్కడ నుంచి వ్యూ, భలే ఉంటుంది బయటకు పోయి చూస్తే. ఒకటి పట్టినట్టుంది, గ్రేటే. మావాడు ఏం అర్థం కాక చూస్తున్నాడు. వాడికి మామిడి పండు ఫేవరెటా లేకపోతే కోక్ ఫేవరెటా అని చెప్పి ట్రై చేద్దామని చూస్తుంటే తీసుకున్నాడు మామిడి పండు. కాకపోతే కొంచెం సేపటికి పడేసిండు మామిడి పండు. వాడికైతే ప్రెసెంట్ కోకే ఫేవరెట్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడ మా మమ్మీ ఒక్కొక్క చెట్టు గురించి చెప్తుందన్నమాట, ఏది ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అని. చాలా రోజుల తర్వాత వచ్చినాం కదా, అందుకని. యూజువల్గా ఎప్పుడన్నా వస్తే మా డాడీనే వచ్చి వాటర్ పెడతాడు, కానీ మేము ఎప్పుడన్నా ఒకేజన్కో లేకపోతే దసరా, సంక్రాంతి, న్యూ ఇయర్ అట్లాంటి వాటికి వస్తాం. చాలా రేర్గానే వస్తాం కాబట్టి మాకు ఈ చెట్ల గ్రోత్ అవన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూసేసరికి మా వాడి ఓన్ లైఫ్లో మంచిగా ఎంజాయ్ చేస్తుండు. వీడేదో మాట్లాడుతున్నాడు కానీ మొత్తం మలయాళం మాట్లాడినట్టే ఉంటుంది వీడు మాట్లాడుతుంటే. నేను అస్సలు ఆపలేం. ఇంకా వాడు ఏం చేసినా కానీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంటికి పోయినాక స్నానం చేయించాలి, కానీ ఎంజాయ్ చేయరా అని చెప్పి వదిలేయాలి ఇక్కడ వినైతే. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పుడు చెట్లకి నీళ్లు పట్టేసినాము. ఇది చూస్తుంటే మన బావి దగ్గర మోటార్ వేస్తే ఎట్లా వస్తాయి నీళ్ళు అట్లుంది కదా, కొంచెం మంచిగా అనిపించింది. ఇట్లా మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తుంది. సమ్మర్లో ఉంటుండే కదా చిన్నప్పుడు ఇట్లా. ఈ మధ్య మస్తు రోజులైంది ఊర్లకు పోక. కానీ ఇది మా బుజ్జి ఫామ్ హౌస్ వ్లాగ్, ఇంకా మ్యాంగో ప్లక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.